శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఆ రోజు ప్రత్యేకతలు మొదలైన విశేషాలన్నింటినీ తెలిపే కార్యక్రమమే దినదర్శిని. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:07 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:16. ఇక ఈ వారం అంతా ఇంచుమించు బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారుజామున 5:20 వరకు ఉంటుంది. తిది షష్ఠి ఉదయం 7:23 వరకు, తదనంతరం సప్తమి తెల్లవారుజామున 5:04 వరకు. అంటే షష్ఠి వెళ్ళిపోయిన అనంతరం తెల్లవారుజామున అంటే మర్నాడు రోజు సెప్టెంబర్ 14వ తారీఖు వరకు కూడా 5:04 వరకు మనకి సప్తమి ఉంటుంది. తదనంతరం అష్టమి రావటం అనేది ఉంటుంది. అంటే ఈరోజు తిథి ద్వయం అనేదిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక నక్షత్రంకి వచ్చేప్పటికి కృత్తికా నక్షత్రం ఉదయం 10:12 వరకు ఉంటుంది. తదనంతరం రోహిణి నక్షత్రం రావటం ఉంటుంది. ఇక రోజువారీ యోగాల్లోకి వచ్చేప్పటికి అర్షణ యోగం అనేది ఉదయం 10:33 ముగుస్తుంది. తదనంతరం వెంటనే వజ్రయోగం రావటం అనేది కూడా ఉంటుంది. ఇక మంచి ముహూర్తాల్లో అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుంది. ఇంకా అమృత గడియలు అనేది ఉదయం 7:58 నుంచి ఉదయం 9:27 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మళ్ళీ అమృత గడియలు తెల్లవారుజామున కూడా మళ్ళీ మరొకసారి అంటే తెల్లవారితే 14వ తారీఖు కనుక మళ్ళీ ఉండబోతున్నాయి. అది ఉదయం 5 గంటలు అంటే తెల్లవారుజామున 5:41 నుంచి ఉదయం 7:12 వరకు ఉంటాయి అన్నమాట. ఇక విజయం మొత్తం మధ్యాహ్నం 2:13 ప్రారంభమై 3:02 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జం రాత్రి 1:11 నుంచి మళ్ళీ రాత్రి 2:41 వరకు, అంటే తెల్లవారితే 14వ తారీఖు వరకు అని. ఇక దుర్ముహూర్తం అనేది ఈరోజు శనివారం కనుక ఒకసారే ఉంటుంది. అది సూర్యోదయం నుంచి అంటే ఉదయం 6:07 నుంచి 7:45 వరకు ఉంటుంది. రాహుకాలం వచ్చేప్పటికి ఉదయం 9:09 ప్రారంభమై 10:40 ముగుస్తుంది. ఇక తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు మరి కృత్తికా నక్షత్రం ఉదయం 10:12 వరకు ఉంటుంది కనుక ఈ 10:12 వరకు ఎవరికి అనుకూలం అనేది 10:12 తర్వాత నేను ఎవరికైతే ఏ నక్షత్రాలకి ఇప్పుడు చెప్పానో ఆ నక్షత్రాలు చెప్పని నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ఉదయం 10:12 తర్వాత అనుకూలం, చెప్పే నక్షత్రాల వారన్నిటికీ కూడా ఉదయం 10:12 లోపు అనుకూలం అనేది అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు మరి తారాబలం ఎవరికి ఉంటుందో మేష రాశిలో అయితే కనుక భరణి నక్షత్రానికి ఉంటుంది. అదే వృషభ రాశిలో అయితే కనుక మృగశిర నక్షత్రానికి మరియు రోహిణి నక్షత్రానికి ఉంటుంది. మిథున రాశిలో పునర్వసు నక్షత్రానికి మృగశిర నక్షత్రానికి ఉంటుంది. ఇక కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదానికి మరియు ఆశ్లేష నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. సింహరాశిలో పుబ్బా నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది. కన్యా రాశిలో హస్త నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి అనుకూలత అనేది ఉంటుంది. తులారాశిలో చిత్తా నక్షత్రానికి, విశాఖ నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ 4వ పాదానికి అనుకూలం. ధనుర్రాశిలో పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. మకర రాశిలో శ్రవణము, ధనిష్ట వారికి అనుకూలం. కుంభరాశిలో ధనిష్ట, పూర్వభద్ర అనుకూలం. మరి చివరిదైన మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదానికి అలాగే రేవతి నక్షత్రానికి అనుకూలం. ఇక దినసరి ఫలితాల్లోకి వస్తే కనుక
ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగా కొంతవరకు చికాకుగా అనిపిస్తుంది. తర్వాత ఇల్లులు గానీ, భూములు గానీ అలాంటి వాటి మీద ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలి అన్నా అనుకూలమే. లేదు వాటికి అమ్మకానికి పెట్టాలనుకున్నా కూడా ఈరోజు అనుకూలకంగానే ఉండటం అనేదైతే ఉంటుంది. ఇక ఇతరతర పనులన్నీ కూడా వేగంగా పూర్తి కావు. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఏదో రకమైన అవాంతరం ఏర్పడుతూ ఉండటం అనేదైతే ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎంత మనము వేగంగా వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా మరి కదలలేని పరిస్థితి, ఏదో రకమైన ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అయితే మనం ఏదైతే పని అంటే మనము పనిలో కార్యోన్ముఖం అవుతామో అక్కడ మాత్రం విజయం సాధించడానికైతే ఉంటుంది. తర్వాత ఏదైనా సరే బంధుమిత్రాదులతో ఆనందంగా గడపడం కూడా సాధ్యమవుతుంది. కొత్త పరిచయాలు వృద్ధి చెందుతాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఉందండి. ఆర్థికంగా ఖర్చులు పెరగటం, ఊరికే క్షణికావేశానికి లోనవుతూ ఉండటం, తర్వాత మరి నాన్నగారు, అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే చిన్న చిన్న చికాకులు ఏర్పడుతూ ఉండటం, ఇలా కొంత వ్యతిరేకత అయితే ఉంది. అయితే ఆర్థిక విషయాల్లో పెద్దగా మీరు బాధపడాల్సింది లేదు. అవసరానికైతే కనుక ధనం లభిస్తుంది. ఖర్చు అవ్వటం అనేది పక్కన పెడితే. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా మంచి రోజుగానే చెప్పాల్సి ఉంటుంది. మీ మీద ఎంత పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి 10 మందిలో గుర్తింపు, గౌరవాలు పొందుతారు. రాజకీయ నాయకులకి, ప్రభుత్వం మీద ఆధారపడి పనిచేసే వారికి, కాంట్రాక్టర్స్‌కి అందరికీ కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలకంగానే ఉంటుందని మనం చెప్పొచ్చు. రానున్న మరొక 2 రోజుల దాకా కూడా కర్కాటక రాశి వారికైతే గనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. సింహరాశి. సింహరాశి వారికైతే గనక బుద్ధి బలం అనేది పెరుగుతుంది. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి అనే దాంట్లో ఒక స్పష్టమైన అవగాహనకి రాగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆ మార్పులు ఆమోదయోగ్యంగానే అనిపిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి, మరి కీలకమైన పదవుల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అయితే ఉద్యోగాల్లో మనం ఇందాక చెప్పుకున్న ఒక్కోసారి మార్పులు కూడా సంభవించవచ్చు. అలాగే రాజకీయం ఇతరత్రా కూడా కొంతమందికి ఇవాళ కొన్ని మార్పులతో కూడిన విషయాలుంటాయి. అయితే ఆ విషయాలు మనం భరించదగినవా, బాధపడేవా అంటే గనక ఎంతో కొంత భరించి ముందుకెళ్ళేలాగానే ఉంటాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు కొంత ప్రారంభంలో తడబాటు అనేది ఉన్నప్పటికీ కూడా, అధిక ధన వ్యయం అనేది ఉన్నప్పటికీ కూడా, నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో ఏవైనా సరే పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడా క్రమంగా ఈరోజు బాగా మంచి ఫలితాల్లోకి రావటం అనేదైతే ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు లభించడం అనేదైతే ఉంటుంది. ఒక స్త్రీ వల్ల అనుకోని మంచి మార్పులు కలగడానికైతే ఉంటుంది. ఇటు సంతానపరంగా వెళ్ళే వారికి కూడా కొంతవరకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికైతే గనక మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ మీద మీరు నమ్మకం పెంచుకోవటం అనేది ఒకటి. తర్వాత మనం ఏదైనప్పటికీ కూడా ఇటు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొందరపాటు లేకుండా చూసుకోవటాలు, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా క్రమం తప్పకుండా చేయవలసినవి ఏమైనా ఉంటే క్రమం తప్పకుండా చేయటం, తీసుకోవటం మందులు గానీ, ఇలాంటివన్నీ ఒక నియమిత పద్ధతిలో కొంతవరకు సాగవలసిన అవసరం అయితే గనక ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. బయట నుంచి రావాల్సినవేవి కూడా పెద్దగా సకాలంలో రాకపోవచ్చు. ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యము, తడబాటు ఉండే పరిస్థితి ఈరోజు లేకపోలేదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు భార్యాభర్తల విషయంలో కొంత మంచి మార్పులు రావడానికి గానీ, లేదు ఇన్నాళ్ళు మనం ఏదైతే ఒక మార్పు కోసం అన్వేషిస్తున్నామో, ఆ మార్పుకు తగ్గట్టుగా ఏవైనా సరే కొంత అడుగులు పడడానికి, ఒక దారి కలగడానికి కొంత ఆస్కారం అయితే గనక ఈరోజు కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో సయోధ్య పెరగటం అనేది, ఏదైనా దూర ప్రయాణాలు చేయాలంటే కనుక సాధ్యం అవటం అనేది కూడా ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారికైతే కనుక ఈరోజు కొద్దిగా మిశ్రమ ఫలితాలున్నాయి.
వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది. ఆడవాళ్ళు, ఆడ బంధువుల విషయంలో ఒకంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అవసరం. మకర రాశి. మకర రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువున్నాయి. ప్రేమ పెళ్లి కోసం ఉండే వాళ్ళైతే గనక వారికి ద్వారాలు తెరుచుకుంటాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఇక సంతానపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికైతే గనక ఈరోజు మానసికంగా అశాంతి అనేది ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఒక ఒత్తిడి తగ్గితే ఇంకొక ఒత్తిడి పెరగటం అనేది, మానసికంగా దిగులవ్వటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు శారీరకంగా కూడా ఏవో రకమైన ఇబ్బందులు, బాధలు పెరగటం అనేది, ఏదైనా సరే సంతృప్తి అనేది ఉంది అంటే గనక ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా పరువు పోకుండా ఎంతో కొంత బయటపడుతూ ఉండటం. అలాగే ప్రమాదం జరిగినా కూడా ఆ తీవ్రత నుంచి కొంత తక్కువ స్థాయిలోనే బయటపడటం అనేది కొంతవరకు మెచ్చదగిన విషయం అని చెప్పొచ్చు. మేన్ రాశి. మేన్ రాశి వారికైతే గనక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. ముఖ్యంగా ఈరోజు 11 దాటిన తర్వాత నుంచి మరింత మంచి జరగడానికి, ఒక స్త్రీ వల్ల మీకు గుర్తింపు, గౌరవాలు పెరగడానికి ఆస్కారం ఎక్కువగా కనపడుతుంది. తోడబుట్టిన వాళ్ళు, ఆడవాళ్ళు ఉంటే గనక వారి ద్వారా కూడా ఏదైనా సరే కొంతవరకు మెచ్చదగిన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇవి ఈరోజు మరి మనకున్న దినవారీ ఫలితాలు. అయితే ఈరోజు మరి ఏదైనా సరే ప్రత్యేకతలకు గనక చూసినట్టయితే గనక ఈరోజు అమృత సిద్ధి యోగం అనేది, సర్వార్థ సిద్ధి యోగం అనేవి 2 ప్రత్యేక యోగాలు అయితే గనక ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి, ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి ప్రారంభమవుతాయి. కనుక ఆ సమయంలో కొంతవరకు ఏదైనా సరే కొద్దిగా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి ఉత్తరా నక్షత్రంలోకి రవి ప్రవేశించడం అనేది జరుగుతుంది. కనుక దీన్ని ఉత్తర కార్తీగా అభివర్ణించడం అనేది కూడా జరుగుతుంది. ఇక విడిగా పండగలు, పబ్బాలు ఇలాంటివి గనక చూసుకున్నట్టయితే గనక ఈరోజు మరీ చెప్పుకోదగిన పండగలైతే లేవు. అయితే ఏదైనప్పటికీ కూడా ఉదయం 7:23 తర్వాత సప్తమి తిథి అనేది రావటం అనేది, శనివారంతో కూడిన సప్తమి కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కనుక ఈరోజు మరి ఏదైనా సరే మన శక్తానుసారం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం వల్ల కూడా మనకి ఈరోజు దోషాలు ఏమైనా ఉంటే కొంతవరకు తొలగడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః అనేది చదువుకోవటం, అలాగే వెంకటేశ్వర స్వామికి ఏదైనా సరే తులసి దళాలు సమర్పించడం అనేది ఈరోజు చెప్పదగిన సూచన.